అల్లు అర్జున్ రావడం వల్లనే అయిందిగా మేడం. నార్మల్గా అయితే టికెట్ ఉంటేనే లోపలికి అలౌట్ చేస్తారు. అల్లు అర్జున్ వచ్చినందుకే ఇదంతా అయింది నాకు. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. సో వాట్సాప్ గైస్, ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులకి మనం వీడియో చేస్తున్నాం అనమాట. ఈ వీడియోలో ముఖ్యమైన విషయాలు రెండు. ఒకటి, పుష్ప 2 ఇండియాలోనే అత్యంత పెద్ద ఫిలిం అవ్వబోతుందా లేదా. మరో రెండో విషయం ఇంపార్టెంట్ అనమాట. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసాట్లో పోయిన ప్రాణాలకి బాధ్యులెవరు, దీనికి అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు. సో ఈ విషయంలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. స్టే విత్ మీ. మీకు చాలా సింపుల్ గా పేరుతోటి ఇలాగ చెప్పేస్తాను అనమాట. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్ గా వీడియో స్టార్ట్ చేసుకుంటే పుష్ప 2 గురించి ముఖ్యమైన ఒక 10 పాయింట్లు అయితే చెప్పాలి. ఈ 10 పాయింట్లు మీకు వినడానికి ఎలా ఉంటుందంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ సినిమా చూడాలా వద్దా, మనీకి వద్దా కాదా, మీరు సింగిల్ గా చూస్తే బాగుంటుందా లేదంటే చూడాల్సిన వ్యక్తులతో చూస్తే బాగుంటుందా, మీకు ఫుల్ క్లారిటీతో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్ గా స్టోరీని స్టార్ట్ చేసుకుంటే, ఎవరైతే పుష్ప పార్ట్ 1 చూసారో వాళ్ళకి ఆల్రెడీ 50% అర్థమైపోయినట్టే. పుష్ప 2 ఎలా ఉంటుందంటే, పుష్ప తనతో తనే ఫైట్ చేస్తున్నట్టయితే ఉంటుందన్నమాట. సో ఎలాగంటే మీకు చాలా షార్ట్ గా చెప్తాను. బలవంత్ సింగ్ షెకావత్ ఏదైతే పోలీస్ క్యారెక్టర్ చేశారో పుష్ప 1లోని, అతనే ఇప్పుడు పుష్ప 2లోని పుష్పలా మారిపోయారు అనమాట. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పుష్ప ఏదైతే స్టార్టింగ్ లో తను ఏ పరువు కోసం అయితే తను ఇదంతా చేశాడో, బలవంత్ సింగ్ షెకావత్ పరువు కూడా అలాగే పోయింది కదా. సో తను కూడా ఇప్పుడు అలాగే స్టార్ట్ అవుతాడు అనమాట. పరువు తిరిగి తెచ్చుకోవడానికి ఇది ఫైట్ చేస్తాడు. సో ఫైట్ పరంగా వస్తే వీళ్ళిద్దరి మధ్యన అంతకేం లేదు. ఉందంతా అడవిలోనే ఒక జంతువులు ఉంటాయి కదా. ఈ కొన్ని జంతువులు ఎదురుగా సింహంలాగా వచ్చి అటాక్ చేస్తాయి. కొన్ని జంతువులు నక్కలాగా నక్కుతూ వెనకన దాడి చేస్తాయి తెలివిగా. మీ తాలూకు ప్రే ఏదైతే ఉందో తను చేసిన దానిలో ఒక్క మిస్టేకే మొత్తం కథ అయితే ముగిసిపోతుంది. సో పుష్ప 2లోనే మనకి ఎక్కువగా హెవీగా కనిపించే చేంజ్ ఏంటంటే, పుష్ప 1లో ఉన్న పుష్ప 2లోనే అసలు పుష్ప అలాగే ఉన్నాడు అనమాట. ఎలాగంటే పుష్ప 1లోని పుష్ప తన మాలిక్ కింద పనిచేస్తూ ఎంతకైనా తన ప్రాణాలను అడ్డుపెట్టి తెగిస్తాడు. కానీ పుష్ప 2లో మాత్రం పుష్పయే మాలిక్ లాగా ఉంటాడు. సో ఫైనల్ గా పుష్ప 2లో శ్రీవల్లి గురించి మాట్లాడదాం. శ్రీవల్లి క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఇప్పుడు పుష్ప 2 ఈజ్ అన్టచబుల్, సో పవర్ఫుల్ అనమాట. అయితే మనం రాక్షసుడు ప్రాణాలు పావురంలో పక్షిలో ఉన్నట్టు, ఈ పుష్ప తాలూకా ప్రాణాలు శ్రీవల్లిలో ఉన్నట్టు. ఎలాగంటే శ్రీవల్లి పేక మీద కత్తి పెడితే పుష్ప పేక మీద కత్తి పెట్టినట్టే. కానీ అదంత ఈజీ కాదు. అదంత ఈజీగా ఉంటే పుష్ప పార్ట్ 1లోని జాలెడ్డి కూడా అదే చేద్దుడు. సో డిసప్పాయింట్ అవ్వకండి, పుష్ప 2లో కూడా జాలెడ్డి ఉన్నాడు. అయితే ఈ మూవీని చాలా సీన్స్ అయితే ఉన్నాయి, నేను అన్ని చెప్పను. అయితే ఒక సీన్ అయితే ఉంది. ఏ సీన్ అంటే, పుష్ప తుక్కుసర దెబ్బలు కాసేస్తారనమాట. ఇలా దెబ్బలు కాస్తారంటే ఇంతవరకు పుష్పని అలా కొట్టడం నేను ఎక్కడ చూడలేదు. పుష్ప 1లోని చూడలేదు, ఈ సినిమాలోని చూడలేదు. అంత ఘోరంగా దెబ్బలు కాస్తారనమాట. అయితే ఇక్కడ శత్రువులకి తెలియని విషయం ఏంటంటే, కోపంతో ఉన్న సింహం కన్నా కోపంతో గాయపడిన సింహంకి ఇంకా బాగా వేటాడుతుందని. దాన్నే పుష్ప అంటారు. సో ఏదైతే జాతరలో సీన్ ఉంటుందో అది ఎలా ఉంటుందంటే, మీరు కాంతార మూవీ చూసే ఉంటారు కదా. కాంతార మూవీలోనే లాస్ట్ లోనే వాడు ఎలాగైతే ఒక్కసారిగా హైప్ అయ్యి కొడతాడు అందరినీ, సేమ్ అలాగే ఉండబోతుంది అనమాట. మీకు కొల్లు అయితే అలా తీసుకుని ఉంచేస్తారు. చాలా అవసరంగా అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పుష్ప 1కి పుష్ప 2 ద రూలర్ కి బడ్జెట్ మనకి ఆబ్వియస్లీ ఫస్ట్ బడ్జెట్ కనిపిస్తుంది అనమాట. బడ్జెట్ 400 crores పుష్ప 2 బడ్జెట్. ఈసారి బాగా బడ్జెట్ ని వైలెన్స్ మీద, ఫైటింగ్స్ మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మామూలుగా పుష్ప 1లోనైతే ఓన్లీ జంగిల్ మనకు చూడడానికి ఉంటుంది. ఈసారి పుష్ప 2లో జంగల్తో పాటు సముద్రం కూడా మీకు చూడడానికి ఉంటుంది అనమాట. పార్ట్ 1లో అయితే ఆబ్వియస్లీ చేతులతో కొట్టడం, కాళ్ళతో కొట్టడం, ఇంకా గొడ్డలతో నరుక్కోవడం. కానీ పార్ట్ 2లో మాత్రం బాగా ఈసారి గన్లు యూజ్ చేస్తారు, వెపన్స్ అనమాట. పార్ట్ 1లో అంటే పుష్ప 1లోని మనోడు సంపాదించిన డబ్బులన్నీ పార్ట్ 2లో ఎలా ఖర్చు పెట్టలో కూడా చూపిస్తాడు అనమాట. సో పాయింట్ నెంబర్ 2, పుష్ప ఏమంచో పార్ట్ 1లో మనం చూసేటప్పుడు
చిన్న చిన్న విలన్స్ అందరినీ ఈజీగా మట్టుకుంటూ ఆ పై స్థాయికి అయితే వెళ్ళాడు. వన్స్ ఆ పై స్థాయికి వెళ్ళిన వెంటనే పార్ట్ 2లో ఏ విలన్స్ అయితే చాలా పవర్ఫుల్ విలన్స్ అయితే కలుస్తారు అనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా, వాడికన్నా పవర్ఫుల్ విలన్స్ అయితే ఉంటారు. ఆ విలన్స్ ని ఎదుర్కొనే ప్రతిసారి మిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నట్టు ఉంటది, చాలా సీరియస్ అయితే ఉంటది. వన్స్ మీరు మూవీ థియేటర్ లోకి ఎంటర్ అయిన వెంటనే అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓహో ఈసారి నార్మల్ గా అయితే ఉండదు, బాగా సీరియస్ గా ఉండబోతుంది మ్యాటర్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే చాలా నార్మల్ అన్నమాట. ఇప్పుడు చాలా సింపుల్ స్టోరీ, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 1 అలాగ ఉంది కదా అని చెప్పి దీన్ని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మూవీ టికెట్ మీరు ఫ్రీగా కొనుక్కొని వెళ్ళి చూడొచ్చు, అందరికీ అర్థమవుతుంది. సో బేసిక్ గా స్టోరీ నార్మల్ గా వెళ్తుంది అనమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ కాలేజ్ కట్ చేసిన సీన్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేశారు కొన్ని పర్పస్లకి. పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే పుష్ప అనేది బాగా మాస్ ఫిలిం. నేను దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఓవర్ మాస్ అనమాట. బాగా వైలెన్స్ ఉంటది, రక్తపాతం ఉంటది, చాలా ఉంటది. అయితే బేసిక్ గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఎలాంటి సీన్స్ అంటే ఇప్పుడు మీరు కేజీఎఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ మిస్లింగ్ అంతా కాల్చినవి చాలా సీన్స్ ఉంటాయి. అలాగే పుష్పలో కూడా చాలా హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి, మీరు చెప్పుకోదగ్గ సీన్స్, మీకు గుర్తుండిపోతాయి. అలాంటి మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి. బాగా ఫోకస్ చేశాడు ఆ సీన్స్ మీద, కేజీఎఫ్ టైప్ సీన్స్ మీద బాగా ఫోకస్ చేశాడు అనమాట ఈసారి. ఓన్లీ స్టోరీ చెప్పడమే కాదు, స్టోరీని ఇంకా పెద్దగా ఎలా చూపించాలి, ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఎలా చేయాలని చెప్పేసి ఈ సీన్స్ అయితే యాడ్ చేశారు. లైక్ కేజీఎఫ్ అనమాట. ఇలాంటి కేజీఎఫ్ సీన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మిషన్ గన్స్ తో అటాక్ చేయడం, చేసింగ్స్, ర్యాండమ్ గా హెలికాప్టర్ నుంచి కాల్చడం, ఇలాంటి సీన్స్ అన్ని హైలైట్ చేశారు, కొంచెం స్టోరీని స్ట్రాంగ్ చేద్దామని చెప్పేసి. పుష్ప 2 అనేది టోటల్ గా ఫ్రెష్ ఫిలిం, మనకు చూడడానికి చాలా కొత్తగా కనిపిస్తుంది, బాగుంటది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జాతర సీన్. ఈ జాతర సీన్ ని ఎలా రీక్రియేట్ చేశారంటే, అక్కడ ఉన్న అల్లు అర్జున్ పవర్ గానీ, ఆ స్ట్రాంగ్ గానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, ఆ కెమెరా యాంగిల్స్ గానీ ఎలా ఉన్నాయంటే మీరు అక్కడ అల్లు అర్జున్ మర్చిపోతారు. వన్స్ అల్లు అర్జున్ మర్చిపోయి మీరు సుకుమార్ తో టాలెంట్ ని గుర్తిస్తారు అక్కడ. నిజంగా నేను వన్స్ అక్కడ సినిమా చూస్తున్నప్పుడైతే ఏటి సుకుమార్ ఏటి ఇలాగ ఆలోచిస్తున్నారా, ఇదే ఇమాజినేషన్ పవర్, ఇంత స్ట్రాంగ్ గా ఉంటారా అని చెప్పేసి నేనైతే టోటలీ షాక్. ఏదైతే ఆ జాతర సీన్ ఉందో అది వన్ ఆఫ్ ది ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ సీన్ అని నాకైతే అనిపించింది. వన్స్ ఆ సీన్ చూడగానే కన్ఫర్మ్ గా మీకు అదే అనిపించుంటది అని అనుకుంటున్నాను. ఇది చాలా మందికి వచ్చిందో లేదో థాట్. నేనైతే స్టార్టింగ్ పుష్ప 2 ఈ విధంగా దిగుతుంది, ఓహో అల్లు అర్జున్ గారు ఈ రోల్ ప్లే చేస్తున్నారా అని చెప్పేసి నేను ఎందుకు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారా అని చెప్పి అనుకున్నాను, ఓహో ఈ రోల్ చేస్తున్నారా అని. వన్స్ ఆ సీను అవన్నీ చూడగానే అల్లు అర్జున్ గారు అయితే నిజంగా చించి పడేశారు, ఆ కేటగిరీయే మార్చేశారు ఏకం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలోని ఈ విలన్స్ మనకు తెలిసిందే, మీరు పెద్దగా ఆలోచించే ఏముండదు. బలవసింగ్ షెకావత్ తనకు జరిగిన అవమానాన్ని ఎలాగైనా సరే రివెంజ్ గా మార్చుకొని తన తాలూకున్న బలాన్నే కాకుండా తన బుర్రను కూడా ఉపయోగిస్తారనమాట. బలవసింగ్ షెకావత్ నెక్స్ట్ మూవీ అయితే అసలు మనం ప్రిడిక్షన్ చేయలేము, ఆ విధంగా అయితే ఉండబోతుంది, బాగుంటది. చాలా మంది చెప్పారు థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్, సినిమా మరి లెంత్ ఎక్కువ ఉంది, బాగా 3 గంటలు, ఏటిది ఎంతసేపు, చాలా ల్యాగ్ ఉంది అని చాలా మంది అంటున్నారు. సో వాళ్ళందరికీ ఒకే మాట, ఈ మూవీని కరెక్ట్ గా అర్థం చేసుకొని చూడగలిగితే పాలిటిక్స్, పవర్ అండ్ స్పిరిచువాలిటీ ఉన్నాయి. పైగా కొత్త క్యారెక్టర్స్ రావడం వల్ల సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ కూడా మారింది. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చాయంటే వాళ్ళ తెలివికి మనోడి తెలివి ఇంకా మ్యాచ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ తెలివి ఉపయోగించి గేమ్ అయితే ఆడాలి, ఆ విధంగా అయితే ఉండబోతుంది అనమాట ప్రతి ఒక్క సీను. ఈ మూవీ తాలూకా సాంగ్ ఏదైతే ఉందో కిస్ కిస్ సాంగ్, ఇది నాకు మామూలు యూట్యూబ్ లో చూసేటప్పుడు నాకు అంత హైప్ లో అనిపించలేదు. ఐ మీన్ పుష్ప 1 తో కంపేర్ చేసుకుంటే, అంటే చూసుకోండి మీరే, ఈ పుష్ప 1 లో ఉన్న సాంగ్స్ ఎలాగున్నాయి, ఆ హైప్ ఎలాగుంది, ఈ కిస్ కిస్ సాంగ్ ఎలాగుంది అంటే అంతగా రెండింటి కంపేర్ చేసుకుంటే మాత్రం నాకు అంతగా ఈ సాంగ్ అంతగా హైప్ అనిపించలేదు. కానీ వన్స్ థియేటర్ లో చూడగానే నాకు నచ్చింది. మనం అనుకోవచ్చు థియేటర్ లో చూసావు ఎక్స్పీరియన్స్ బాగుంది అందుకే నచ్చి ఉంటుందో మనం సింపుల్ గా అనుకోవచ్చు. బట్ కానీ ఈ మిస్టేక్ లో, ఈ సాంగ్ లో ఉన్న మిస్టేక్స్ మనం బయటికి ఎంచే లోపల దానికి వెంటనే ఈ సీను నెక్స్ట్ సీన్ రొమాన్స్ సీన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు రొమాన్స్ విషయంకి వస్తే శ్రీవల్లి ఉంటుంది కదా, ఈ శ్రీవల్లి సీను రొమాన్స్ లోని తన కాన్సన్ట్రేషన్ మొత్తం పుష్ప మీద ఉంటుంది, ఇంకా దేని మీద ఉండదు.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ బ్రాండ్. ఇండియాలోని అన్నిటికన్నా టాప్ మోస్ట్ హీరో, టాప్ మోస్ట్ మూవీ, ఇంకా టాప్ మోస్ట్ బ్రాండ్స్ తో కలిసి ఈ మూవీ తీశారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ ఎలాగలేదన్నా బాగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా యాక్షన్, డాన్స్, రొమాన్స్ ఇంకా చాలా కేటగిరీస్ లోని అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే టోటలీ ఫైర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో శ్రీవల్లి విషయంకి వస్తే పుష్ప 1 లోనే తనని అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ పుష్ప 2 లోని శ్రీవల్లి లేనిదే సినిమా మొత్తం కాదు బాగా బోరుగా ఉంటుంది. అయితే పుష్ప 2 లో మాత్రం శ్రీవల్లికి మాత్రం అందరూ బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనలీ. చాలా బాగా ఆ రోల్ అయితే చాలా బాగుంది, న్యాయం చేశారు. గంగమ్మ జాతర సీన్ సోషల్ మీడియా వైరల్ అవుతుందో నిజంగా ధూమ్ధామ్గా అయితే ఉండబోతుంది. నాకైతే వాళ్ళ కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క సీను, వాళ్ళ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టరిస్టిక్ ప్రతి ఒక్కటి నచ్చింది నాకైతే. యాక్టింగ్ విషయంకి వస్తే అసలు మనం మాట్లాడకూడదు. చాలా ప్రతి ఒక్కరి అందరు పెద్ద క్యారెక్టర్స్ అక్కడ. ఇంకా సుకుమార్ గారికి అయితే నా హ్యాండ్స్ ఆఫ్ అనమాట. నిజంగా ఆ డైరెక్షన్ కి దానికి ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే సుకుమార్ గారి గురించి. నాకు ఓవరాల్ గా మైనస్ అనిపించింది ఒకటే, నెక్స్ట్ పుష్ప వాళ్ళ టీము మేబీ పార్ట్ 3లోని కొంచెం సాంగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మోర్ ఆఫ్ ఆల్ ఒక మూవీలోని సాంగ్స్ అనేవి ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ని, హైప్ ని పెంచుతుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను ఏది అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూడట్లేదు, ఎందుకంటే యు గైస్ ఆర్ క్లెవర్. సో నెక్స్ట్ పుష్ప 3 వాళ్ళ టీము ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే మ్యూజిక్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మేబీ ఇంకా మంచి సాంగ్స్ తీయచ్చేమో, చూద్దాం. సో ఫైనల్ గా కలెక్షన్ విషయానికి వస్తే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వరల్డ్ మొత్తం పుష్ప గురించి స్ప్రెడ్ అయిపోయి ఉంది. నిజంగా థియేటర్లు అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతున్నాయి. నాకు తెలిసి డబ్బుల విషయంలో మాత్రం మామూలుగా అయితే కలెక్ట్ చేయదు, బేబసం కలెక్షన్ అయితే గ్యాదర్ చేస్తుంది పుష్ప. అదైతే నేను చెప్పగలను. వీళ్ళు బ్రాండింగ్ కానీ ఏదైనా అవ్వని బాగా హెవీగా అమౌంట్ అయితే గ్యాదర్ చేస్తారు వీళ్ళు ఆ విధంగా. సో మూవీ టాపిక్ అయిపోయింది. మనం మూవీ టాపిక్ నుంచి ఇప్పుడు బయటకు వద్దాం, థియేటర్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్ నుంచి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు థియేటర్ బయట జరిగిన తొక్కిస్లాట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ తొక్కిస్లాట్లోని పోయిన ప్రాణాలు, అసలు ఎవరు బాధ్యులు పోయిన ప్రాణాలకి? మనందరికి తెలిసిందే ఈ తొక్కిస్లాట్ జరిగింది కదా. పుష్ప 2 ప్రీమియంలో సంధ్యా థియేటర్ దగ్గర ఒక తొక్కిస్లాట్ జరిగింది. సో దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? మిస్టేక్ ఒకరిదా లేదా ఇక్కడ ఉన్న అందరిదా? ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ముందు మాట్లాడిన దానికన్నా ఈ పాయింట్కే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో ఎందుకంటే ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. దానికి అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అవుతారో మరి చూడాలి ఫ్యూచర్ లో. సో ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి అల్లు అర్జున్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను. అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసావు, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి, దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్. ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని, ఆవిడ అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్. ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ వాళ్ళ భార్య చనిపోయింది కదా,
అతను ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. దీని అంతటికి కారణం ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని అంతటికి కారణం అల్లు అర్జున్ అని చెప్పేసి అంటున్నారు. మరి చూడండి అతను కూడా ఏమంటున్నారు, మనం ఎదురు వైపులా విందాము, డిస్కస్ చేద్దాం, ఎవరు రైట్ ఎవరు రాంగ్. అల్లు అర్జున్ రావడం వల్లనే అయిందిగా మేడం. నార్మల్గా అయితే టికెట్ ఉంటేనే లోపలికి అలౌట్ చేస్తారు. అల్లు అర్జున్ వచ్చినందుకే ఇదంతా అయింది నాకు. ఇంట్లో ఎలా ఉంటాడండి బాబు? అసలు కంటే ఎంత యాక్టివ్గా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? ఫుల్ యాక్టివ్ మేడం, ఒక్క దగ్గర కూర్చోడు, ఫుల్ యాక్టివ్ ఉంటాడు. హెల్త్ ప్రాబ్లం అట్లా కూడా ఏముండదు ఆయనకు, ఫుల్ యాక్టివ్ ఉంటాడు. అంటే తన ఇన్స్టా వీడియోలో కూడా పుష్పకి సంబంధించినటువంటి డాన్స్ అవన్నీ కూడా చేశారు. ఎప్పుడన్నా అడుగుతాడా అల్లు అర్జున్ని కలవాలి, అల్లు అర్జున్ మూవీస్ అంటే ఇష్టం, అసలు ఎందుకు ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా చెప్తాడా, అడుగుతారా మీరు? అడుగుతాడు, కలవాలని ఉంటుంది అని అంటాడు. కానీ అట్లా యాక్టివ్ అయిన పుష్ప మూవీ చూసి నుంచి అన్ని మూవీ డైలాగ్స్ అన్నీ కూడా చెప్తాడు. ఏదున్నా పాటలు పాడతాడు, డైలాగ్స్ చెప్తాడు, అన్నీ చేస్తాడు. ఏం చెప్పాడు మూవీకి వెళ్ళేటప్పుడు? ఆ బాబు మీతో ఏం మాట్లాడాడు అసలు? అదే థియేటర్లో మూవీకి వెళ్ళినప్పుడు ఏ సాంగ్ వచ్చినా అట్లా లేసి డ్యాన్స్ చేస్తాడు. ఇంట్లో ఉంటే పేపర్స్ అన్నీ కట్ చేసుకొని, నేను అంత మూవీలో పేపర్స్ చేస్తారు క్రాస్ రోడ్లో, అట్లా పేపర్స్ కూడా కట్ చేసుకున్నాడు. అన్ని పేపర్స్ కూడా తీసుకొచ్చాడు. నేను కూడా చెప్పిన అక్కడ థియేటర్లో ఉంటే బెట నేను అడిగి ఇస్తా అని. అదే ఏ పాట వచ్చినా ఇప్పుడు కొత్త సాంగ్స్ అన్నీ కూడా వాడు నోటాడు, పాటలన్నీ కూడా పాడతాడు. థియేటర్లో ఎంటర్టైన్ చేస్తాడనే తీసుకెళ్ళిన ఆ రోజు. ఈ షోస్ కూడా అన్నీ బుక్ చేసింది అతని కొరకి. ఏంటంటే మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడు సీట్లో కూర్చోడు, మొత్తం బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఆ షో మ్యాటర్ అంటే షో ఏమొంచో 9:30 PM సంధ్య థియేటర్ దగ్గర. టికెట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1100 నుంచి 1300 దాకా ఉంది. సో అక్కడ థియేటర్ PR టీం అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూస్తున్నారు అని చెప్పేసి మెసేజ్ లీక్ చేసినట్టుంది బయటికి. ఇక్కడ ఈ మ్యాటర్ బయటికి రాగానే ఎవరైతే అక్కడ టికెట్లు తీసుకున్న జనాలు అయితే ఉన్నారో, ఆ టికెట్లు తీసుకున్న జనాల కన్నా ఇంకా టికెట్లు లేని వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. 4-5 ఎక్కువ మంది జనాలు అక్కడికి వచ్చారు అల్లు అర్జున్ చూడడానికి. సేమ్ థియేటర్ లో భారత్, ఇంకా రేవతి, ఇంకా అతని ఫ్యామిలీ, 2 పిల్లలు అన్నమాట మూవీ చూడడానికి అయితే వచ్చారు. వాళ్ళిద్దరు పిల్లల్లోని ఒకటి పేరు తేజ. ఆ తేజ ఎవరైతే ఉన్నాడో వాడు అల్లు అర్జున్ కి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. వాడిని వీధిలో కూడా పుష్ప పిలుస్తూ ఉంటారట. సో వీళ్ళకి, ఈ ఫ్యామిలీకి సంధ్య థియేటర్ ఏం కొత్త ఏం కాదు. రీసెంట్ గా సినిమాకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి సదాగా గంతరానికి థియేటర్ లో మంచి స్పేస్ అయితే ఉంటుంది, కొంచెం పెద్ద థియేటర్ కదా, సరే కదా అని చెప్పేసి కొంచెం ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇలాగా టికెట్స్ అరేంజ్ చేసుకొని కొడుకుని ఫ్యామిలీతో పాటు తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ టైంకి, షో టైంకి రేవతికి ఈడే చెప్పారంటే వాళ్ళ హస్బెండ్, నువ్వు టికెట్స్ తీసుకుని పిల్లల్ని తీసుకుని థియేటర్కి ఆ టైంకి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వచ్చేస్తాను, అక్కడ థియేటర్ దగ్గర కలుద్దాం, కలిసి చూద్దాం అని అన్నాడు. నలుగురు అక్కడ కలిశారనమాట. కలిసి చూస్తే బాగా రద్దీ అక్కడ ఎక్కువ ఉంది. సో అంతమందిని ఆపడానికి అక్కడ కేవలం ఒక 10-12 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని చెప్పేసి నేను రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసింది. అంటే అక్కడ న్యూస్ లోనే, ఐ విట్నెస్ లోనే వాళ్ళు చెప్పారు. మామూలుగా కేవలం 10 మంది ఉన్నారు అక్కడ పోలీసులు, అంతమంది క్రౌడ్ ఆపడానికి 12 మంది అలాగ ఉన్నారు పోలీసులు. వాళ్ళకి స్ట్రెంత్ చాలలేదు ఆబ్వియస్లీ. ఫైనల్ గేట్ అయింది, వీళ్ళు మూవీ చూడడానికి అక్కడ ఉన్నప్పుడే ఆల్రెడీ అక్కడ క్రౌడ్ ఉంది. అయితే ఏదైతే ఉందో వీళ్ళు వచ్చిన తర్వాత చెప్పాం కదా న్యూస్, ఆ న్యూస్ లీక్ అయిన తర్వాత ట్వైస్ క్రౌడ్ వచ్చారు. ఎందుకు? అల్లు అర్జున్ చూడడానికే. సో అంతా క్రౌడ్ ఉంది, అంత బాగానే సాగుతుంది అనుకున్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్ గా అల్లు అర్జున్ గారు వచ్చారు కారులో, వచ్చి పై టాప్ తీసుకుని బయటకు వచ్చి ఫ్యాన్స్ కి హాయ్ చెప్తున్నారు, ఫ్యాన్స్ కి నమస్తే పెట్టి హాయ్ చెప్తున్నారు. అంతా క్యాజువల్ గా జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, వన్స్ అల్లు అర్జున్ గారు ఏదైతే ప్లేస్ లో ఉన్నారో ఆ ప్లేస్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆ అల్లు అర్జున్ మీదకి ఫ్యాన్స్ వస్తారు కదా, వచ్చేటప్పుడు అందరు ఒకేసారి దగ్గరికి వచ్చారు. అంటే ఫ్యాన్స్ అందరూ ఒక దగ్గరగా, క్రౌడ్ అంతా ఒక ఇలాగా దగ్గరికి ముడుచుకుంటుంది కదా, ముడుచుకునేటప్పుడు ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీని తోసుకుంటూ ఈ ఫ్యాన్స్ వచ్చారు. అదే ఫోర్స్ లోని ఈ భార్గవ్ ఇంకా అతని వైఫ్, ఈ హస్బెండ్ వైఫ్ విడిపోయారు అనమాట. అంటే బాగా దూరంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఒకరినొకరు విడిపోయారు, అంటే క్రౌడ్ లో కలిసిపోయారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇక్కడ
వాళ్ళ హస్బెండ్ వైఫ్కి ఫోన్ చేశారు, ఎక్కడున్నామని చెప్పేసి. అప్పుడు ఆ వైఫ్ అన్నారు, ఆల్రెడీ మేము థియేటర్లోకి వచ్చేసాము, మూవీ మేము చూస్తాము అంటే మూవీ స్టార్ట్ అయిపోతుంది. అయితే అల్లు అర్జున్ కూడా మూవీ లోపలికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్న ఎవరో క్రౌడ్లోని ఎవరో అతను చెప్పారు, ఇలాగ మీరు ఫ్యామిలీతో మూవీ చూడడానికి వచ్చారు కదా, ఇదంత సేఫ్ కాదు, అంత మంచి ఎన్విరాన్మెంట్ కాదు, ఇది పాప ఇంటి దగ్గర వదిలేయండి అని చెప్పగానే అతని వైఫ్కి ఫోన్ చేసి, ఓ ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను, ఇలాగ వెళ్ళి వస్తాను, పాపని దింపేసి వస్తానని చెప్పి పాపని దింపడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పాపని దింపేసి రిటర్న్ వచ్చి థియేటర్కి వచ్చి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అతను రిటర్న్ వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఒక 10 నుంచి 15 దాకా పోలీస్ కార్స్ అయితే ఉన్నాయి. పోలీస్ ఎంతమంది ఉంటారో అప్పుడు మీరు ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ వైఫ్ ఫోన్ ఎత్తట్లే కదా, అక్కడున్న పోలీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ అలాగా నా వైఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయమంటారు, లోపల సినిమా చూస్తుంది, ఏం చేద్దామంటే, అవునా అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ ఏమంచో, మీ అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకుంటాడు అని చెప్పేసి పోలీస్ అడిగాడు అనమాట. సార్ మా అబ్బాయి నలుపు రంగు షర్ట్ వేస్తాడు సార్ అనగానే పోలీస్ ఆఫీసర్ వెంటనే తీసి ఒక వీడియో ఇలాగా చూపించాడు. ఇలాగా ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా అతనికి గుండె అయితే ఆగిపోయింది అనమాట. నిజంగా అతను ఒక్కసారి షాక్ తిన్నాడు. అయితే అతను ఏమంచో ఏడ్చుకొని, సార్ మా అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు అనగానే ఆ పోలీస్ చెప్పాడు, ఫస్ట్ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాము, ఆ తర్వాత కిమ్స్కి పట్టుకెళ్ళాము హాస్పిటల్కి. అయితే అతను ఇదంతా అవుతుండగా వాళ్ళ హస్బెండ్ అడిగాడు, మా వైఫ్ ఎలా ఉందని చెప్పి. అయితే ఆ పోలీస్ అన్నారు, మీ అబ్బాయి పరిస్థితి పర్లేదు, బాగానే ఉంది, మీ వైఫ్ గురించి నాకు తెలియదండి అని చెప్పి పోలీస్ అన్నాడు. ఇలాగే ఈ కాన్వర్జేషన్ అవుతుండగానే ఇంకో పోలీస్ వచ్చి ఎవరైతే మీ వైఫ్ ఉందో ఆవిడ అక్కడైతే తొక్కిసలాట జరిగిందో అంత క్రౌడ్లని, ఆ క్రౌడ్లని ఆవిడ స్పాట్ లో చనిపోయారండి అని చెప్పి అన్నారు పోలీస్. ఆ మాట వినగానే అతను ఒక్కసారిగా తీసుకోలేకపోయాడు అనమాట, ఆ బాధని, ఆ షాక్ ని. సో ఇదంతా చూసుకుంటుంటే ఎవరిని కోసం చేయాలో అర్థం కావట్లేదు. అయితే టికెట్ కొన్నందుకు ఆ టికెట్ అన్నా, లేదంటే ఆ థియేటర్ అన్నా, లేదంటే అల్లు అర్జున్ గారిని కూడా అతను ఏం అనలేడు. ఎందుకంటే సో అతని వీడియో నేను చూశాను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు. అతను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా స్ట్రైట్ గా థింక్ చేయలేకపోతున్నారు. సో బేసిక్ గా నా తాలూకా ఒపీనియన్ ఏంటంటే, థియేటర్ వాళ్ళు ఇంత డబ్బుని ఛార్జ్ చేస్తుంది, టికెట్ సెల్ చేస్తున్నారు కదా టికెట్, ఇంకా మూవీ ఇండస్ట్రీ అన్ని చూసుకుంటుంటే, ఇంత చేస్తున్న వాళ్ళు కొంచెం ఒక ప్రికాషన్ గా ఈ విధంగా అల్లు అర్జున్ వస్తున్నారు, ఇలాగా ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంతమంది పోలీసులు ఉండాలి, ఇంతమంది జనాలు నడుస్తారు, ఇంతమందిని జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆ మొత్తం ప్రికాషన్స్ తీసుకోరా? అసలు ఇంత రిస్క్ ఉంది అని తెలిస్తే పాపం అతనికి తెలుసు అప్పటికి, ఏదో 2 days మహా అయితే 2 days ఆగినా 1 day ఆగినా టికెట్ హాఫ్ రేట్ పడిపోద్ది. 1100 రూపాయలు పెట్టి తక్కువ ఆ థియేటర్ అప్పుడు అంతే ఉందన్నమాట. 1100 పెట్టి 4 వెళ్ళారు అలాగా మూవీ చూడడానికి. సో బేసిక్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒప్పుకుంటాను అంటే, మీకు డబ్బులు పెంచే అధికారం ఉంది కాబట్టి పెంచుకుంటూ వెళ్తున్నారు, బాగానే ఉంది. మీరు ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేసుకుంటూ అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇక లైఫ్స్ రిస్క్ లో పడుతున్నాయి కదా. వన్స్ థియేటర్ మేనేజ్మెంట్ ఇంత కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటే అసలు ఒక లైఫ్ ఇలా పోకపోదును. ఎందుకంటే ఒక పక్క అంతెందుకు చూసుకుంటే, ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసినా అదే మూవీ అదే స్టోరీ, ఇప్పుడు ఓటీటీలో చూసినా అదే మూవీ అదే స్టోరీ, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా ఇప్పుడు ఇంత డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తున్నారు ఈ మధ్యతరగతి వ్యక్తులు, అలాంటి మధ్యతరగతి వ్యక్తులు. సో అందుకే నేను ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ప్రొడక్షన్ హౌస్, పిఆర్ ఏజెన్సీ ఇంకా చాలా మంది కలిసి మాట్లాడుకోవాలి చాలా విషయాలు. ఇలా జరుగుతుందంటే వీళ్ళందరూ కలిసి కరెక్ట్ గా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సో ఫైనల్ గా ఇప్పటికి ఇంత డార్లింగ్ ఈ వీడియో. మార్నింగ్ అయిపోయింది, చాలా వర్క్ అయితే ఉంది, వర్క్ చేయాలి. ఇంకో విషయం గైస్, మన ఛానల్లోని ఒక వ్లాగ్ అయితే రాబోతుంది ఫ్యూచర్ లోని. బాగా టైర్డ్ అయితే అయిపోయాను, ఫేస్ పైన బాగా యాక్ని కూడా వస్తుంది, ఎందుకంటే బాగా చాలా క్యాంప్స్ తిరిగాను. ఫ్యూచర్ లో ఒక వ్లాగ్ రాబోతుంది, దాన్ని ఎవరు మిస్ అవ్వద్దు, చాలా యూస్ఫుల్ వ్లాగ్ అనమాట.
మన ఇండియాలో మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్స్ అన్ని తిరిగాను. వాటిలో ఉన్న మిస్టీరియస్ అవన్నీ కొనుక్కున్నాను. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. చాలా సరదాగా అయితే అనిపించింది. కొన్ని విషయాలు మీకు చూపించాలనుకున్నాను కానీ నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను ఇండియన్ గవర్నమెంట్కి, వాళ్ళ సాంప్రదాయాలకి అన్నిటికీ. మీకు చెప్తానులేండి, మనం నెక్స్ట్ వ్లాగ్ రాబోతుంది. డోంట్ మిస్ ఇట్. I hope you all enjoy this video. Make sure to subscribe. See you in another video.